మాజీ మంత్రి రోజా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలు కావడంపై తొలిసారిగా మాజీ మంత్రి రోజా స్పందించారు. ఎన్నికల ఫలితాలు అనంతరం స్తబ్దతగా ఉన్న మాజీ మంత్రి రోజా తొలిసారిగా వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ స్థితిగతులు, ఓటమి గల కారణాలు రోజా వివరించారు. అలాగే పలువురు వైసీపీ నాయకులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. అనంతరం ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా మాట్లాడుతూ ఇలాంటి ఓటమి రోజు ఒకటి ఉంటుందని తాము అస్సలు ఊహించలేదన్నారు. కానీ తమకు 40% ప్రజలు ఓటు వేశారన్నారు. 40% ఓట్లకు వచ్చిన నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యారని, అలాగే 40% ఓట్లు వచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యారన్నారు. కానీ ఏపీలో 40% ఓట్లు వచ్చిన తాము ఎలా ఓటమి చెందామన్నది అంతుపట్టడం లేదన్నారు. అలాగే కేవలం 10% ఓట్లు కూటమికి వచ్చాయని, ఇప్పటికైనా సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చేలా పాలన సాగించాలని కోరారు. ఋషికొండ ప్యాలెస్ పై రోజా స్పందిస్తూ టీడీపీ తన పరిపాలనలో ఎప్పుడూ ఒక భవనాన్ని నిర్మించిన దాఖలాలు లేవని, వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ భవన నిర్మాణాన్ని టీడీపీ ఓర్వలేక పోయిందన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని టీడీపీ విమర్శలు చేయాలన్నారు. అలాగే ఆడదాం ఆంధ్రాలో అవినీతి జరిగిందని ఆరోపణ చేయటం జరిగిందని, అసలు ఆడదాం ఆంధ్రాకు మంజూరైన నిధులే 100 కోట్లు కాగా ఈ 100 కోట్లు స్కామ్ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అద్భుతమైన భవనాన్ని ఋషికొండలో నిర్మించడం తనకు గర్వంగా ఉందన్నారు. అసలు తాము ఓటమి పాలు కావడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నామని, ఇప్పటికీ కూడా ప్రజల తరఫున వారి సంక్షేమం కోసం నిరంతరం పోరాటం వైసీపీ కొనసాగిస్తుందన్నారు.